ఆంధ్రప్రదేశ్లో ఒక తల్లి చట్టం ముందు న్యాయం ముందు నిలబడి మీరు నా కొడుకుని ఇవ్వకపోయినా పర్లేదు వాడిని కాల్చిన బూడిదైనా ఇవ్వండి అనేసి దీనంగా బ్రతిమలాడుకుంటుంది అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వాతావరణాలు ఉన్నాయి, చట్టం న్యాయం లేవా? అసలు అది ఆంధ్రప్రదేశా లేదంటే బీహారా? ఒక పోలీసు ఒక వ్యక్తిని తీసుకొని స్టేషన్కి వెళ్ళి అక్కడ అంత ఈజీగా చిత్రహింసలు పెట్టి కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి గోర్లు పీకి చిత్రహింసలు చేసి ఆ వ్యక్తిని అంత ఈజీగా చంపేసి ఎవరికీ తెలియకుండా ఆ పర్సన్ని తీసుకొని వెళ్ళేసి కాల్చి బూడిద చేశాడు అంటే అసలు ఎలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎలాంటి చట్టం ఎలాంటి న్యాయం అక్కడ ఉంది? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా అక్కడ? ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? దేశం మొత్తం ఉన్న రాజ్యాంగం మీ దగ్గర లేదా? అంత ఈజీగా ఒక పోలీసు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, సమాజం మీద బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక మనిషిని చంపాడు అంటే ఏ ధైర్యంతో చంపాడు? ఎవరున్నారు తన వెనకనే ధైర్యంతో చంపాడు? సరే, చనిపోయిన వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన అబ్బాయి అయినా కావచ్చు ఏంటి, అంత ఈజీగా చట్టాలకి కోర్టులకి భయపడకుండా ఒక పోలీసు తన బాధ్యత మరిచి ఇంత క్రూరంగా ప్రవర్తించాడు అంటే ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది దీని వెనకాల? ఏ రాజకీయ నాయకులు అతనికి సపోర్ట్గా ఉన్నారు? కేవలం ఆ పోలీసుని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? సస్పెండ్ చేస్తే సరిపోదు కదా, శిక్ష పడాలి కదా, శిక్ష పడాలి లెక్క ప్రకారం. వైసీపీ పార్టీ నాయకులు చిన్న దానికి కూడా చేయని తప్పులకి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, వగలపూడి అనిత గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ బాబు గారు కూడా కావచ్చు, వీళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళు చేయని చిన్న తప్పులకి కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చుకుంటా, పెద్ద పెద్ద లిస్టులు చదువుకుంటా, మీరు అది చేశారు, మీరు ఇచ్చేసారు, మీరు అట్లా చేశారు, ఇట్లా చేశారు అనేసి మాట్లాడుకుంటా చేసే ఈ నాయకులు ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే ఈ విషయాన్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకుంది. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు చెయ్యని తప్పు కూడా విర్రవీగే మీరు, చెయ్యని తప్పుకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మైకులు పట్టుకొని ఉర్రూతలూగే మీరు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఘోరం జరిగితే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం వైసీపీ పార్టీ వాళ్ళ మీదనే మీరు చర్యలు తీసుకోవాలని చూస్తారా మీ రాజకీయాల కోసం? అంతే కదా, ఒక చట్టం న్యాయం అనేది ఉంది అనే భయం కూడా ఆ పోలీసుకి లేకుండా ఒక మనిషిని చంపి అంత ఈజీగా శ్మశానానికి తీసుకెళ్లి కాల్చి పడేశాడంటే అసలు ఏంటి దాని వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు? ఏ ధైర్యంతో, ఎవరిని చూసుకొని ఎవరి ధైర్యంతో ఆ పోలీసు అంత నీచానికి ఒడిగట్టిండు? ఆ తల్లి బాధ ఎవరికి అర్థం కావట్లేదా? ఆ తల్లి బాధ, ఆ తల్లి గుండె కోత ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే లోకేష్ బాబు గారు కావచ్చు, లేదంటే ఆ రాష్ట్ర హోంమంత్రి గారికి కావచ్చు, అర్థం కావట్లేదా? ఎందుకు మరి ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో? అర్థం కావట్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే మరో బీహార్లో ఉన్నామా అర్థం కావట్లేదు. ఆ చనిపోయిన అబ్బాయి ఏ పార్టీ వాడైనా కావచ్చు, అది తర్వాత సంగతి. ఆ తల్లి బాధ ఒక్కసారి చూస్తే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు. అరే, నవమాసాలు మోసిన కొడుకుని ఎంత క్రూరంగా చంపేశారు అంటే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు మైకు పట్టుకుంటే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు, గాఢత అంటారు, సాంద్రత అంటారు, అన్నీ మాట్లాడతారు. కానీ ఇలాంటి విషయాలు మీరు ఎందుకు మాట్లాడరు? మాట్లాడాలి కదా. ఆ తల్లి బాధ, ఆ తల్లి గుండె కోత మీకు అర్థం కావాలి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదో రాజకీయాలు చేస్తే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు. న్యాయం, ధర్మం అనేది కూడా ఉన్నాయి, వాటిని చూడాలి. అధికారం ఉంది కదా చేతిలో అనేసి విర్రవీగితే ఆ తర్వాతకి దేవుడు అనేవాడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు, అన్ని లెక్కలు రాస్తూ ఉంటాడు. ఈరోజు మీ అధికారం ఉందనేసి విర్రవీగితే మీ అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని కాపాడేవాడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు, గుర్తుపెట్టుకోండి.